मैं फिफ्थ क्लास फर्स्ट क्लास प्रतिभा गुड रिजल्ट నా పేరు రమణ ఎంపీసీ మెయిల్స్ అన్ని చూస్తున్నప్పుడు అందరు గుర్తొచ్చినట్టు కనబడింది. కానీ ఇక్కడ వచ్చిన చాలా మంది సడన్ గా మెయిల్స్ చూసినప్పుడు చాలా మంది పేర్లు గుర్తొచ్చినాయి. కానీ ఇక్కడ వస్తే మనుషులు చాలా తక్కువ మంది గుర్తొచ్చింది. అది ఎంత బ్యాడ్ నాకు చాలా బాధ వేసింది. కాకపోతే భవానీ మేమిద్దరు ఒకే కాలేజ్లో చేసాము ఇంజనీరింగ్. సో భవానీ ఐ కెన్ రికగ్నైజ్ ఫ్యూ పీపుల్, బట్ కొంతమంది చాలా నన్ను గుర్తుపట్టారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ ఒక చిన్న కాచి ఉంది. అప్పుడులాగా వాడు తాతగా ఏముంటుందా అట్లీస్ట్ కొంతమంది పేర్లైతే చాలా వరకు గుర్తున్నాయి కానీ మనుషులు గుర్తుపట్టలేకపోవడం. ఈవెన్ ఇంకా బ్యాడ్ ఏంటంటే నిన్న సాయంత్రం కూడా ఆ ఫోటో చూసినా కూడా గుర్తు రాలేదు. అది ఇంజనీరింగ్ బాపట్ల చేశాను. అలాగే విత్ భవానీ 1 year గ్యాప్ వచ్చింది. భవానీ వాజ్ మై సీనియర్. తర్వాత హైదరాబాద్ వచ్చి ఎంబీఏ చేశాను. తర్వాత అట్లా తిరిగి కన్స్ట్రక్షన్ దేశమంతా తిరిగి చివరికి కేమ్ టు హైదరాబాద్ అగైన్ సాఫ్ట్వేర్ లో సెటిల్ అయ్యారు. లాస్ట్ 3-4 years సాఫ్ట్వేర్ లో. థ్యాంక్స్ అలాట్. అందరూ అయిపోయారండి. అంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక మణిపాల్ ఇంజనీరింగ్ చేద్దాం. మోహన్ బాబు మాదల అక్కడి నుంచి విజ్ఞానంలో సాధించిన ప్రగతికి మరీ ర్యాంక్ రాదనే ఉద్దేశంగా మా ఫాదర్ తీసుకెళ్లి మణిపాల్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశారు. అక్కడ ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ రాలేదు కానీ వేరే ర్యాంక్ అది సాధించాం. అక్కడ వెనకాల విశ్వగడ అక్కడ అయిందా అని అడుగుతున్నాడు. అవలేదండి, అవకుండా వెనక్కి తిరిగి వచ్చాను. 3 years తర్వాత కూడా దాన్ని అంటారు డ్రాయింగ్ మొత్తం. సో మన దానికి మెచ్చి వాళ్ళు చాలండి మీరు వెళ్ళండి అన్నారు. ఏంటంటే సాడ్ థింగ్, మా ఫాదర్ అట్ ది సేమ్ టైం ఎక్స్పైర్డ్ అనమాట. సో స్టేట్ గవర్నమెంట్ లో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్ గా. నవ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ జనరల్ మేనేజర్ విజయ్ ఎక్స్ప్రెస్ సూపర్వైజర్ విజయవాడ. అట్లా సెటిల్ అయింది లైఫ్. సరే ఆటోమేటిక్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పిల్లనిచ్చారు. ఒక బాబు 8th క్లాస్ NSM లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు. పిల్లనండి. అంటే ఒకసారి మైక్ క్లోజ్ చేస్తే కొద్దిగా ఉన్నారు. పర్లేదు, లైఫ్ హ్యాపీగానే జరుగుతుంది. ఓకే ఏమండి, రాజగోపాల్ రాలేదు కానీ అందరికి చెబుతాను. రాజగోపాల్ ఎక్కడ ఉన్నాడో తెలియదండి ఇప్పుడు ప్రస్తుతం. యుఎస్ లో ఉన్నాడా? మైక్ ఇచ్చినాక కొద్ది టైం. అయితే సాడ్ థింగ్ ఏంటంటే నాతో పాటు నా కంటిన్యూషన్ చదివాడు చెట్టుపల్లి బాల్ గణేష్ అని. హీ వాజ్ ఎక్స్పైర్డ్ వైల్ ఈజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వే. గాట్ స్ట్రోక్ అనమాట. 4 months బేబీ ఉన్నప్పుడు తను అంటే ఈ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ అయిపోయినాక అసిస్టెంట్ ఇంజనీర్ గా చేస్తా చనిపోయాడు. బ్రెయిన్ బాల్ గణేష్ అని వేచడ్ వాక్ లాంటి. ఓకే, ఎనీవే నైస్ మీటింగ్. అందరూ సైలెంట్ గా స్తబ్దుగా ఉన్నారండి, అసలు లేదు. విజయవాడ నా పేరు రెహమాన్, అందరికి తెలుసు అనుకుంటా. నిక్ నేమ్ యతీష్ గారు చెప్తాడు. అదే కువైట్ లో ఉన్నాను, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే, ఇద్దరు పిల్లలు, బాబు పాప. బాబు 7th, పాప 3rd. చెన్నై వచ్చాను, ఫంక్షన్ వస్తూనే వచ్చాం. ఇంకేమన్నా ఉంటే
ఆర్గనైజ్ చేసినందుకు నేను కూడా మెచ్చుకోవాలి. ఇప్పుడు మన సార్ సాయి రమేష్ గారు he'll say a few words. ప్లీజ్ సార్. అక్కడే ఉన్నప్పుడు సెంట్రల్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యారు. మా బ్యాచ్ తర్వాత ఆయన విజ్ఞానం నుంచి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెళ్ళారు. ఇప్పుడు సీనియర్ సూపరింటెండెంట్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఈజ్ ది వన్ ఆఫ్ ది హైలీ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ ఇన్ ద డిపార్ట్మెంట్. ఎందుకంటే మేము కొంచెం అసోసియేట్ అయి ఉన్నాం కాబట్టి డిపార్ట్మెంట్ మాకు తెలుసు. ఈజ్ ద వన్ ఆఫ్ ది హైలీ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ ఇన్ ద డిపార్ట్మెంట్. సో ఇట్ ఈస్ ప్రౌడ్ ఫర్ ఆల్ ఆఫ్ us. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాడు, హైలీ రెస్పెక్టెడ్ అనేది పక్కన నుంచి కొంచెం అలా ఇచ్చేసి. శ్రీనివాస్ గారు ఉన్నారా? కంప్యూటర్ సైన్స్ ఇంకా స్టాఫ్ ఎవరు వస్తున్నారు? గైస్, ఇంకోటి ఏంటంటే మనం నైట్ అందరికి ఇక్కడ రెండు విల్లాస్ ఉన్నాయి. ఆ విల్లాస్ లో అందరం ఉంటాము. స్టే మీకు కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నా చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం తాగుదాము అన్ని చేద్దాం అంతా బాగానే ఉంది. బట్ బై టుమారో 9 o'clock యూ గైస్ గెట్ రెడీ. 9 కి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. దెన్ 10 o'clock కి యాక్చువల్ థింగ్ విల్ స్టార్ట్. సో ఎక్కడున్నా మీరు ఏం చేసినా 10 o'clock ఇక్కడ ఉంటే చాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు వీకెండ్ కదా, 10 తర్వాత మీరు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే డెఫినెట్లీ దెర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కాట్. సో బెటర్ స్టే హియర్, రిలాక్స్, చిల్ అవుట్ అండ్ గెట్ రెడీ టుమారో. ఫ్రెండ్స్, నేను కొంతమందిని బాధ పెట్టి ఉంటాను, ఇమీడియట్ గా రికగ్నైజ్ చేయలేదు. కానీ యాక్చువల్లీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ హ్యాడ్ ఇన్ విజ్ఞాన్. దట్ ఈస్ ది సింగిల్ స్టెప్. ఇప్పుడు కూడా నేను మన పిల్లలతో గడిపిన టైము చెరిష్ చేసుకుంటుంటాను, మా పిల్లలకి చెబుతుంటాను. అక్కడ మీతో నేను నేర్చుకున్న విషయాలు నాకు చాలా ఉపయోగపడి మా పిల్లవాడిని గ్రూమ్ చేయడానికి. ఎందుకంటే వాడు కూడా కొద్దిగా డివేట్ అవుతూ ఉండేవాడు. అయితే నేను మన ఎగ్జాంపుల్ ఇస్తూ మీతో కలిసి నేను ఎట్లా ఫ్రెండ్లీగా ఉన్నానో అట్లాగే మీతో కూడా ఉంటున్నాను అని చెప్పి కొంతవరకు మన ఐడియాస్ ఎక్కడ కలుస్తాయి, మనం ఏమవుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇప్పుడున్న కరెంట్ సొసైటీకి అనుగుణంగా డెవలప్ అవుతున్నాడా లేదా, ఇవన్నీ ఆలోచించుకుని అతనితో డిస్కస్ చేసి మా వాడితో మొత్తానికి ఒక స్టేజ్కి వచ్చాడు. నౌ ఐ కెన్ సే ద రిజల్ట్స్ ఐ హావ్ సీన్ ఇన్ మై సన్ ఆల్సో. మీతో గడిపిన టైం యొక్క రిజల్ట్స్. అట్లాగే మా పాప ఇప్పుడు మెడిసిన్ చదువుతుంది కలిగాంలో. అట్లాగే తను కూడా సెల్ఫ్ గ్రూమ్ అయింది. అఫ్ కోర్స్ డిస్కషన్స్ ఇవన్నీ ఆ రకంగా. ఈవెన్ మా మిస్సెస్ కూడా అదే ఏరియా. సో తనకు కూడా విజ్ఞానం అంతే బాగానే టచ్ ఉంది. సో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఈ రోజు కూడా ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్ ఫర్ ద లాస్ట్ 1 week. మా మిస్సెస్ వచ్చేటప్పుడు కూడా కామెంట్ చేస్తుంది. మొన్న మేమంతా మా కలిసి చదువుకున్న వాళ్ళందరం కలిసాం అనమాట. 7th నుంచి 9th దాకా నేను మహబూబాబాద్లో చదువుకున్నాను. అందరం కలిసాం. అప్పుడు కూడా నువ్వు ఇంత ఎక్సైట్ కాలేదని అడుగుతుంది. రియల్లీ ఇట్స్ ఎ ప్లెజర్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. బట్ వీల్ బి స్పెండింగ్ ద నెక్స్ట్ 12 hours or so, and definitely we'll exchange some ideas, some remembrances, and we'll carry these remembrances for the rest of the life. Thank you. In the pool దగ్గరికి వెళ్దాం. స్టార్ట్ అవర్ పార్టీ. సో మన మ్యాగజైన్ నా దగ్గర ఒక కాపీ ఉంది. మన ఫోటోలు, పాస్ ఫోటోలు ఉన్నాయి. రేపు డే టైమ్ లో మనం దమ్ముంటే మన ఫోటోలు మనం ఐడెంటిఫై చేసుకుంటాం. వాలీబాల్ లో
అన్నవాటి గురించి బాగా షెడ్ అయినా రెడీయా రండి రా ఈసారి బాబాయ్ 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 థ్యాంక్ యూ బాబాయ్ పాండుగాడు రాజకత్వం లేదయ్యా పుట్టిగుండు గుర్తుందా బాబాయ్ కెమిస్ట్రీ అనగానే బాలాజీ గుర్తుందా బాడింగ్ రెండు ఏంటి అణువులు రెండు గుర్తుకోలేదు బాడింగ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ బాటిల్ తెచ్చిపెట్టి చాక్లెట్ కలర్ అందువల్ల బాగా గుర్తుపెట్టుకోలేదు మబ్బులో ఉన్నారు అహ్మద్ వచ్చిన కష్టం అక్కడ రావాలి కదా ఆల్రెడీ కలిసాడు